అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈ క్లాసులో తెలంగాణ టెట్ సిలబస్ సోషల్ స్టడీస్ని ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. ఇది సిలబస్ ప్రకారం మనం చూసినట్లయితే 6 కాన్సెప్ట్స్ రూపంలో సిలబస్ ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది విద్యార్థులకు ఈ 6 కాన్సెప్ట్స్కి సంబంధించి ఏం చదువుకోవాలి అనేది తెలియదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ 6 కాన్సెప్ట్స్లో మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సిలబస్లో ఎక్కడెక్కడ ఉన్నవి అనేది మీకు వివరిస్తాను. దీని ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే మనం అత్యధిక మార్కులు పొందాలంటే ఏ కాన్సెప్ట్స్ని ఎక్కువ చదువుకోవాలి, ఎక్కడ మనం ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది ఏంటనేది మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు రండి, మనం సోషల్ కంటెంట్ తీసుకుంటే మనకి మొదటి కాన్సెప్టు భూమి వైవిధ్యం అని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం 6వ తరగతి పాఠ్యపుస్తకాన్ని తీసుకుంటే 1వ యూనిట్ నుంచి 5వ యూనిట్ వరకు దీనికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అలాగే 7వ తరగతిలో 1వ యూనిట్ నుంచి 6వ యూనిట్ వరకు ఈ భూమి వైవిధ్యం సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అలాగే 8వ తరగతిలో 1వ యూనిట్ నుంచి 6వ యూనిట్ ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా భూమి వైవిధ్యానికి సంబంధించింది. ఇక 9వ తరగతి తీసుకుంటే 1వ యూనిట్ నుంచి 5వ యూనిట్ వరకు, 10వ తరగతిలో 1వ యూనిట్, అలాగే 4, 5, 6 యూనిట్స్ దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు అనమాట. ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ జాగ్రఫీ సంబంధిత రిలేటెడ్ అంశాలన్నీ కూడా మనకి ఈ యూనిట్స్లో కవర్ అవుతున్నాయి. ఏదైతే టెట్ సిలబస్ 2022లో విడుదల చేసింది ఉన్నదో దాన్ని బేస్ చేసుకుంటే ఈ సమస్త అంశాలన్నీ కూడా భూమి వైవిధ్యం కోవలోకి వస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీలో చాలామందికి ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్ని చదువుకోవటం కానీ దాన్ని అనలైజ్ చేసుకోవటం కానీ తెలియదు అనే ఉద్దేశంతో ఇది చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక తర్వాత 2వ కాన్సెప్ట్ చూసుకుంటే ఉత్పత్తి, వినిమయం, జీవనాధారం. ఇది 2వ కాన్సెప్ట్. అంటే ఇది ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఎకనామిక్కి సంబంధించినటువంటి అంశాలు. మనకు క్లియర్గా మనకి ఎకనామిక్స్ ఉన్నదా 6వ తరగతి నుంచి ఉన్నదా అంటే మామూలుగా చూస్తే తెలియదు అనమాట. కానీ అంతర్లీనంగా ఎకనామిక్స్ సంబంధిత అంశాలు మనకి 6th క్లాస్ నుంచి కనబడుతుంటాయి. దాన్ని బేస్ చేసుకుంటే మనకి 6వ తరగతిలో 6, 7, 8 యూనిట్స్, 7వ తరగతిలో 7, 8, 9, 10 యూనిట్స్, 8వ తరగతిలో 7, 8, 9 యూనిట్స్, 9వ తరగతిలో 6 నుంచి 11వ యూనిట్లు, అలాగే 10వ తరగతిలో జాగ్రత్తగా చూసుకోండి 2వ యూనిట్, 3వ యూనిట్, అలాగే 9, 10, 11వ యూనిట్స్ మనకి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఉన్నవన్నమాట. ఉత్పత్తి, వినిమయం, జీవనాధారం కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇలా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ యూనిట్స్ని మీరు రిఫర్ చేసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఇక తర్వాత 3వది రాజకీయ వ్యవస్థలు, పరిపాలన. ఇది హిస్టరీకి సంబంధించిందనమాట. హిస్టరీ పార్ట్ మనకి 6వ తరగతి నుంచి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ హిస్టరీ మనకి ఎలా కనపడుతుందంటే పాలిటిక్స్ని మిళితం చేసుకుంటూ హిస్టరీ ఇక్కడ కనపడుతుంది అనమాట. అదే మనకి రాజకీయ వ్యవస్థలు, పరిపాలన. దీంట్లో మనం తీసుకుంటే 6వ తరగతిలో 9వ యూనిట్ నుంచి 14వ యూనిట్ వరకు ఉన్నటువంటి అంశాలు, అలాగే 7వ తరగతిలో 11వ యూనిట్ నుంచి 17వ యూనిట్ వరకు ఉన్నటువంటి అంశాలు, అదే మాదిరి 8వ తరగతిలో 10వ యూనిట్ నుంచి 15వ యూనిట్ వరకు, అలాగే 24వ యూనిట్ ఉంటుంది 8వ తరగతిలో. ఒకసారి చూడండి, అది దేనికి సంబంధించిందంటే విపత్తుల నిర్వహణకు సంబంధించిందనమాట. అది కూడా మనకి ఈ విభాగంలోకి వస్తుంది. ఇక ఆ తర్వాత 9వ తరగతిలో 12వ యూనిట్ నుంచి 19వ యూనిట్ వరకు, ఇక ఆ తర్వాత ఈ 9వ తరగతిలోనే మరొక 2 యూనిట్లు ఉన్నవి 22, 23 అనే యూనిట్స్ అనమాట. ఇవేంటంటే విపత్తుల నిర్వహణ, రోడ్లు భద్రత, విద్యకు సంబంధించినటువంటి అంశాలు. 22, 23 యూనిట్స్ ఏ క్లాసులో ఉన్నవి 9వ తరగతిలో. ఇక తర్వాత 10th క్లాస్ తీసుకుంటే మనకి 10th క్లాస్లో 12వ యూనిట్ నుంచి 19వ యూనిట్ వరకు, అలాగే 21వ యూనిట్. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క చరిత్ర.
తెలంగాణ రాష్ట్ర సాధన ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఈ యూనిట్లో మనకు ఉంటుంది 10వ తరగతిలో. ఇట్లా మనం ఈ విభాగాలన్నీ కూడా గమనించినట్లయితే అటు చరిత్రని ఇటు పౌరశాస్త్రాన్ని అంటే పాలిటిక్స్ని కూడా మిళితం చేసి ఇవ్వటం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత 4వ విభాగం చూసుకుంటే సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉన్నది మనకి. 4వ కాన్సెప్ట్ సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని రకాల వివక్షతల గురించి ఉన్న కాన్సెప్ట్. అంటే పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, అలాగే కుల వివక్షత కావచ్చు, ఇతరత్ర వివక్షతలకై జరిగినటువంటి ఈ అసమానతల రూపుమాపడానికి జరిగినటువంటి పోరాటాలు, సంబంధిత అంశాలన్నీ కూడా మనకి 4వ కాన్సెప్ట్లో కనపడతాయి. మరి దీనికి మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ యూనిట్స్ ఉన్నవి అనేది చూస్తే 6th క్లాస్ మనం చూసుకుంటే 15, 16 యూనిట్స్ మనకి ఈ అంశాలు క్రోడీకరించుకొని ఉంటాయి. అలాగే 7th క్లాస్లో 18, 19 యూనిట్స్. ఇక 8th క్లాస్ తీసుకుంటే 16, 17, 18 యూనిట్స్. ఇక 9th క్లాస్ తీసుకుంటే 20, 21 యూనిట్స్. 10th క్లాస్లో 20వ యూనిట్ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు అన్నమాట. సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు అనేటువంటి కాన్సెప్ట్. ఇక 5వ కాన్సెప్ట్ ఏంటంటే మతము సమాజం. ఇది మత సంబంధిత అంశాలకు సంబంధించినది. అంటే మత సంస్కరణోద్యమాలు కావచ్చు, లౌకికవాదానికి సంబంధించిన అంశాలు కావచ్చు, మనకి 8th క్లాస్లో ఉంటాయి. ఈ సంబంధిత అంశాలు మనకి ఇక్కడ ప్రధానంగా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ మనం చూస్తే 17, 18 యూనిట్స్ 6వ తరగతిలో ప్రాచీన కాలంలో మతం ఏ విధంగా ఉన్నది, అసలు మతం పట్ల మన యొక్క అభిప్రాయం ఏమిటి అనేటువంటిది మనకి 17, 18 యూనిట్స్లో తెలుస్తుంటుంటుంది. ఇక 7వ తరగతిలో 20, 21 యూనిట్స్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలే. జానపదుల మతం, ఈ భక్తి మార్గాలకు సంబంధించి 20, 21 యూనిట్స్ మనకు ఉంటాయి. ఇక 8th క్లాస్లో 19వ యూనిట్, 20వ యూనిట్ కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలే. ఈ సామాజిక మత సంస్కరణోద్యమాలు కానీ అలాగే లౌకిక తత్వానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ కాన్సెప్ట్లో మనకి 9వ తరగతి కానీ 10వ తరగతి కానీ అంశాలు లేవు. ఇక తర్వాత తీసుకుంటే 6వ కాన్సెప్ట్ తీసుకుంటే సంస్కృతి సమాచారం. ఇక్కడ కూడా మనకి 3 తరగతులు కనపడతాయి, 6, 7, 8. 6వ తరగతిలో 19వ యూనిట్, 20వ యూనిట్. 7వ తరగతిలో 22వ యూనిట్. 8వ తరగతిలో 21, 22, 23 యూనిట్స్ ఇక్కడ ప్రధానమైనటువంటి యూనిట్స్ అన్నమాట. ఇలా మనం ఈ కాన్సెప్ట్ల వారీగా సిలబస్ ఏంటనేది తేటతెల్లమవుతున్నది. సిలబస్ ఏంటి సింపుల్గా చెప్పుకోవాలంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా వాడు 6 కాన్సెప్ట్ల రూపంలో ఇవ్వటం జరిగింది. అంతకుమించి ఏం లేదు. మనం ఏదో అనుకుంటా సిలబస్ చూసిన తర్వాత ఈ అంశాలన్నీ ఎక్కడ ఉన్నాయా ఏంటి అనేది మీలో చాలామందికి తెలియదు. అందుకని నేను ఈ విషయం అన్నీ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఇలా తెలుసుకుని చదవటం వల్ల మనకి ఎక్కువగా దేని మీద ఫోకస్ చేయాలి అనేటువంటి అంశం తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంటెంట్ మీద మనకి 48 మార్కులు ఉన్నవి కదా. ఈ 48 మార్కులు ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నది అంటే మనం పలానా క్లాస్ నుంచి పలానా పాఠం నుంచి పలానా టాపిక్ పలానా క్వశ్చన్ చదువుకో వస్తుంది అనడానికి కుదరదు. ఎందుకంటే ఇది ఏమీ వ్యాసాలు రాసే ప్రశ్న కాదు కదా. ఇదంతా ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేటువంటి ప్రశ్న. అలాంటప్పుడు ప్రతిదీ ఇంపార్టెంటే. 6th క్లాస్ ఎంత ఇంపార్టెంటో 10th క్లాస్ కూడా అంతే ఇంపార్టెంటే. కానీ దేనికైనా ఒక ప్రామాణికత, ఒక కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారం ఆలోచించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ల వారీగా మనం విశ్లేషణ చేసుకుంటే ఎక్కువగా మనం 8, 9, 10వ తరగతుల మీద ఫోకస్ చేయాలి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలనుకున్నవాడు ఎవడైనా సరే 8, 9, 10వ తరగతుల మీద బాగా ఫోకస్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ల వారీగా మనం చూసినప్పుడు ఎక్కువ కాన్సెప్ట్లు మనకి ఇక్కడ కవర్ అవుతుంటాయి. మరి ఎగ్జామినేషన్ పెట్టేటోడు కూడా ప్రతి కాన్సెప్ట్ వారీగా క్వశ్చన్లు ఇచ్చుకుంటూ పోవాలి. అలా ఇచ్చుకుంటూ పోయినప్పుడు చాలా ఎక్కువ కాన్సెప్ట్లో ఎక్కువ యూనిట్స్ ఎక్కడైతే మనకు తారసపడుతున్నాయో అక్కడి నుంచి ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటాయి.
తక్కువ కాన్సెప్ట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి తక్కువ బిట్లు వస్తూ ఉంటాయి సాధారణంగా. అందుకని మీరు చదివే వాళ్ళు 8, 9, 10 మీద మీరు బాగా ఫోకస్ చేసినట్లయితే మీకు 75% మార్కులు ఇక్కడి నుంచి కవర్ అవుతాయి. 48 మార్కుల్లో 75% మార్కులు ఈ కాన్సెప్ట్ అంటే ఈ యొక్క 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి నుంచి వస్తాయి. ఇక మిగతా అంటే 25 లేదా 30% లోపే, 25% లోపే మనకి ఈ 6వ తరగతి, 7వ తరగతిలో ఉన్నటువంటి అంశాల మీద వస్తూ ఉంటాయి. అంటే తక్కువ మార్కులు మనకి 6వ తరగతి, 7వ తరగతి నుంచి వస్తాయి. తక్కువ మార్కులు, అంతేగాని అసలు రావని నేను చెప్పట్లేదు. తక్కువ మార్కులు వస్తాయి అంటే మన పర్సెంటేజ్ చూసుకున్నప్పుడు తక్కువ పర్సెంటేజ్ మనకి 6వ తరగతి, 7వ తరగతి నుంచి వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ ఫోకస్ అంతా మనం ఈ 8, 9, 10 మీద పెట్టినట్లయితే ఉత్తరోత్తంలో మళ్ళీ మనకు అది డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి మనం ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు అది మళ్ళీ మీకు మనకు ఫెచ్చింగ్ అవుతుంది. అందుకని విద్యార్థులారా నేను ఇచ్చే సలహా ఏంటంటే 8, 9, 10 తరగతుల మీద బాగా ఫోకస్ చేస్తే ఈ కంటెంట్లో మనకి మంచి మార్కులు వస్తాయి. ఇందులో మాత్రం డౌట్ అక్కర్లేదు. మనకి కంటెంట్ చదివే విషయంలో మనం ఇంకా ఏదైనా సలహాలు ఇవ్వండి సార్ అంటే కొన్ని కీలకమైన అంశాలు చెబుతాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అందులో మొట్టమొదటిది కాన్సెప్చువల్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఇది చాలా అవసరం. ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి కాన్సెప్ట్ని ఆధారంగానే సిలబస్ అనేటువంటివి పొందుపరుస్తూ ఉంటాడు. మనం చదివేటప్పుడు కూడా కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని సంబంధిత అంశాలు మనం చక్కగా చదువుకున్నట్లయితే మొత్తానికి మనకి విషయావగాహన అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఇందాక అనుకున్నాం కదా మనం భూమి వైవిధ్యం అనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్కి సంబంధించి 6 నుంచి 10 వరకు కూడా అనేక పాఠ్యాంశాలు పొందుపరిచాడు. మనం చదివేటప్పుడు కూడా అదే మాదిరిగా చదువుకున్నట్లయితే మనకి సబ్జెక్టు అనేది తెలుస్తుంది. ఓహో ఇది విషయం అనేది. ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ తెలిసిందో బిట్ ఎలా ఇచ్చినా కూడా మనం చక్కగా చేయగలుగుతాం. అందుకే నేను గుర్తుపెట్టుకోండి. అలాగే అర్థశాస్త్రానికి సంబంధించి ఉత్పత్తి, వినిమయం, జీవనాధార అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. దీనికి కూడా మనకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు యూనిట్స్ వారీగా నేను చెప్పడం జరిగింది. మీరు చదివేటప్పుడు కూడా ఆ కాన్సెప్ట్ని ఆధారంగా చదువుకున్నట్లయితే మనకు క్లియర్గా విషయం తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు భారతదేశ చరిత్ర మనం చదువుతున్నప్పుడు చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఈ చరిత్రకు సంబంధించి ప్రాచీన కాలానికి సంబంధించిన అంశాలు, అలాగే మధ్యయుగ కాలానికి సంబంధించిన అంశాలు, అలాగే ఆధునిక కాలానికి సంబంధించిన అంశాలన్నీ కూడా భారతదేశ చరిత్రకు సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా పొందుపరిచాడు. ఈ ఆర్డర్లో వెళ్తుంది అనమాట. మనం ఎప్పుడైతే చరిత్రని అదే ఆర్డర్లో మనం చదువుకున్నప్పుడు అది క్లియర్ కట్గా తెలుస్తుంది. అలాగే మనకి ఉద్యమాలు అనేటువంటి ఒక టాపిక్ మనం తీసుకున్నప్పుడు, ఒక సామాజిక ఉద్యమాలు అనేటువంటి టాపిక్ మనం తీసుకున్నప్పుడు ఇది మనకి సమాజ హితం కోసం జరిగినటువంటి అనేక రకాల ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ జరిగినటువంటి ఉద్యమాలన్నింటిలో కూడా ఒక వరుస క్రమంలో మనం నేర్చుకున్నప్పుడు కాన్సెప్ట్ అనేటువంటిది మనకి ఈజీగా ఉంటుంది. అంటే అంతర్జాతీయంగా జరిగినటువంటి గ్రీన్ పీస్ మూమెంట్ కానీ, భారతదేశంలో జరిగినటువంటి మేరాపైబి ఉద్యమం కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సంబంధిత ఉద్యమం కానీ, అలాగే జోగిని వ్యవస్థ, కుల వివక్షత సంబంధిత అంశాలపై పోరాడినటువంటి పోరాటాలకు సంబంధించిన అంశాలు కానీ, ఈ ఉద్యమాల తాలూకు సంబంధించిన అంశాలన్నీ మనం నేర్చుకున్నప్పుడు ఒక ఆర్డర్లో నేర్చుకుంటే అది బాగా మీకు అర్థమవుతుంది. అంటే ఇలాగా మీరు చదివేటప్పుడే చక్కగా ఒక కాన్సెప్ట్ బేసిక్గా మనం చదువుకున్నప్పుడు విషయం అనేటువంటిది బాగా తెలుస్తుంది. అలాగే ఇంకో చిన్న ఉదాహరణ చెప్తుంది చూడండి. మనకి రాజ్యాంగం అనేటువంటి టాపిక్ని మనం తీసుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ అనుకుందాం. ఈ కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడు ఈ రాజ్యాంగానికి సంబంధించి 8వ తరగతిలో ఒకటి, అలాగే 10వ తరగతిలో ఒక పాఠం ఉంటుంది భారత రాజ్యాంగానికి సంబంధించి. అంటే భారత రాజ్యాంగ తయారీ కానీ, అందులో పాల్గొనేటువంటి సభ్యులు కానీ, అందులో ఉండేటువంటి కీలకమైన అంశాలు కానీ, ప్రవేశిక సమయ అంశాలు కానీ మనకు అందులో ఉంటాయి. అలాగే ఈ రాజ్యాంగం తాలూకు ఇతరత్ర అంశాలు మనం విశ్లేషణ చేసుకున్నప్పుడు ప్రాథమిక హక్కులు కానీ, ప్రాథమిక విధులకు సంబంధించిన అంశాలు కానీ, ఒక లౌకిక తత్వానికి సంబంధించిన అంశాలు కానీ మనకి 8వ తరగతిలో, 9వ తరగతిలో కనపడతాయి. అంటే రాజ్యాంగం అనేటువంటి టాపిక్ తీసుకుని ఇవన్నీ ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ మనకి బాగా అర్థమవుతుంది. బిట్ ఎలాగిచ్చినా కూడా మనం అప్పుడు చేయగలుగుతాం.
ఇక నేను ఇచ్చేటువంటి రెండో సలహా ఏంటంటే, ఎవరికి వాళ్ళు చక్కగా ఒక సెల్ఫ్ నోట్స్ అనేటువంటిది తయారు చేసుకోవాలి. సెల్ఫ్ నోట్స్ ఎప్పుడు కూడా మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ చివరి సమయంలో ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు చదవాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సందర్భంలో మనం తయారు చేసుకునేటువంటి ఒక నోట్బుక్ మన దగ్గర ఉండాలి. చాలా సింపుల్గా ఉండాలన్నమాట. ఇలా ఒక 10 రూపాయల పుస్తకంలో 20 రూపాయల పుస్తకంలో మొత్తం మన నోట్స్ అంతా తయారు చేసుకోవాలి. నోట్ మేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నోట్స్ని మీరు చక్కగా ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు, అది కూడా కాన్సెప్ట్ వారీగా ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఆ నోట్ మేకింగ్ మనం ఎప్పుడు కూడా తరచుగా చూస్తూ ఉంటాం కాబట్టి అది మీకు ఉత్తరోత్తంలో ఆ అంశాలు బలపడడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకని చదివేటప్పుడు అస్తమానం పుస్తకం దగ్గర పెట్టుకుని ఒక పెన్నోడు తీసుకుని పుస్తకం నిండా గీతలు పెట్టుకుని వెళ్ళిపోతుంటారు చాలామంది. ఓకే, అది చేయమంటారు. అయితే దాంతోపాటుగా మీరు ఒక రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు వేసిన తర్వాత అప్పుడు నోట్స్ తయారు చేసుకోవాలి. మొదటిసారి చదువుతున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోట్స్ ప్రిపరేషన్ చేయకండి. మొదటిసారి చదివేసేయాలి, రెండోసారి చదివేసేయాలి, మూడోసారి చదివేసిన తర్వాత కాన్సెప్ట్ని అప్పుడు 4వసారి 5వసారి చదువుతున్నప్పుడు మీకు వచ్చేటువంటి భావాలు, మీకు కష్టంగా అనిపించేటువంటి అంశాలను అప్పుడు నోట్స్ మేకింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక మూడో సలహా చెప్తాను చూడండి. ఇక మూడోది ఏంటంటే డేట్స్, మెజర్మెంట్స్, అంటే తారీఖులు, తేదీలు, కొలతలు. అంటే కొలతలు అంటే ఎత్తు, లోతు ఇలాంటివి ఉంటాయి మనకి. మనం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు గమనించినప్పుడు చాలా డేట్స్ మనకు ఉంటాయి. అది చరిత్రకు సంబంధించిన అంశాల్లో విషయం కానీ, లేదా పౌరశాస్త్రానికి సంబంధించిన అంశాల్లో కానీ, అలాగే కొన్ని జాగ్రఫీకి సంబంధించిన అంశాల్లో చాలా ముఖ్యమైనటువంటి తేదీలు ఉంటాయి. అలాగే మెజర్మెంట్స్, కొలతలు కూడా మనకి జాగ్రఫీ అంశాల్లో ఎక్కువ కనపడుతుంటాయి. అయితే దీని మీద మరి బిట్లు అడుగుతూ ఉంటాడు మనకి, తేదీల మీద బిట్లు అడుగుతుంటాడు. కొన్ని సందర్భాల్లో సరైన క్రోనాలజీని అమర్చమంటూ ఉంటాడు. కొంచెం ఎగ్జామినేషన్ టఫ్గా ఉన్నప్పుడు సరైన క్రోనాలజీ అమర్చమంటాడు. అయితే అక్కడ ఇచ్చినటువంటి అంశాలు ప్రతి అంశానికి ఆ యొక్క సంవత్సరం మనకు తెలిసి ఉండాలి, ఆ రోజు మనకు తెలిసి ఉండాలి, ఆ తేదీ మనకు తెలిసి ఉండాలి. సంవత్సరం ఒకటి సరిపోదు మనకి. చాలా ఎగ్జామ్స్లో సంవత్సరం, రోజు, వారం కూడా ఇవ్వటం జరుగుతుంది. అందుకని ఒక తేదీని పురాగా మనం చదవాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతిలో ఉన్నటువంటి ప్రతి అంశంలో ఏ తేదీ ఉన్నా అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలమాకండి. అలాగే ఎత్తులు, లోతులు, మనకి కొన్ని అఖాతాల లోతులు ఉంటాయి, అలాగే కొన్ని పర్వతాల ఎత్తులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఉండాలి. వెడల్పు, పొడవు, నిష్పత్తి, వైశాల్యం ఇవన్నీ కూడా ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే మన యొక్క జ్ఞాపక శక్తికి ఈ పరీక్ష పెడతాడు ఇలాంటి వాటిల్లో. అప్పుడు ఏమవుతుందంటే ఒక్క బిట్ మన తలరాతను మార్చేస్తుంది. ఇలాంటి బిట్సే మనల్ని తలరాతలు మారుస్తూ ఉంటాయి. దీనికి ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలంటే, మీరు దీనికి ప్రత్యేకంగా ఒక నోట్స్ ఉండాలి మీ దగ్గర. 6వ తరగతి చదువుతున్నప్పుడు, 7వ తరగతి చదువుతున్నప్పుడు, 8, 9, 10 తరగతి చదువుతున్నప్పుడు అందులో తేదీలు వస్తున్నా, అలాగే కొన్ని మెజర్మెంట్స్, కొలతలకు సంబంధించిన అంశాలు, ఎత్తు కానీ లోతు కానీ వచ్చినప్పుడు చక్కగా రాసుకోవాలి మీరు. అది చాలా అందంగా నీట్గా ఉండాలన్నమాట. అంటే ఎలా రాసుకోవాలంటే, ఇప్పుడు పర్వతం ఎత్తు గురించి మనం అక్కడ రాసుకునేటప్పుడు ఒక ఎవరెస్ట్ పర్వతం ఎత్తు అన్నప్పుడు చక్కగా ఒక బొమ్మ వేసుకుని అక్కడ ఎవరెస్ట్ పర్వతం ఎత్తి రాయాలి. అలాగే ఒక ధవళగిరి ఎత్తు అన్నప్పుడు, దొడబెడ్డ ఎత్తు గురించి అడిగినప్పుడు ఏదైనా మీరు అందులో రాసుకోవాలి. అలాగే ముఖ్యమైనటువంటి తేదీలు కూడా ఆ యొక్క పుస్తకంలో రాసుకోవాలి. ఆ పుస్తకం పేరే ఇదే, ఇంకా డేట్స్, మెజర్మెంట్స్, టెట్ డేట్స్, మెజర్మెంట్స్, డిఎస్సి డేట్స్, మెజర్మెంట్స్. ఆ పుస్తకం టైటిల్ అది. దాన్ని ఏం చేయాలంటే మీరు ప్రిపరేషన్ ప్రారంభించే ముందే దాన్ని ఒకసారి తీసుకుని పేజీలు తిప్పుతూ ఉండాలి, రోజు చూడాలి. అస్సలే ఇంక మనం ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా మీరు రోజు చూస్తూ ఉండాలి. మీరు రాసినటువంటి డేట్స్ని అలాగే మెజర్మెంట్స్ని చూస్తూనే ఉండాలి. ఎందుకంటే గతంలో చాలాసార్లు అడిగాడు కాబట్టి, మళ్ళీ కూడా అడుగుతాడు కాబట్టి మనం చూస్తూనే ఉండాలి. ఎప్పుడు ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా ఆ యొక్క పుస్తకం మనం తరచుగా రెఫర్ చేసుకోవాలి. అయితే ఇది తయారవడాలంటే ఖచ్చితంగా మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు చదువుతూ ఉన్నప్పుడే, మీరు నోట్ మేకింగ్ చేస్తూ ఉంటారు చూడ, అట్టి సందర్భంలోనే లేదా చదువుతున్నప్పుడే తేదీలన్నీ కూడా నోట్ చేసుకోండి.
నోట్ చేసుకోండి. అలాగే మెజర్మెంట్స్ అన్నీ కూడా పుస్తకంలో నోట్ చేసుకోండి. ఈజీ అవుతుందండి. పెద్ద పుస్తకం అవుతుంది, మా అయితే ఒక 10-12 పేజీల పుస్తకం అవుతుంటుంది. అర్థశాస్త్రానికి సంబంధించి కూడా మనకి తలసరి ఆదాయాలు అవి ఇవి కూడా ఉంటాయి. అవి కూడా అంటే అంకెలు సంఖ్యలతో వచ్చినటువంటి ప్రతి సమస్యలన్నీ కూడా మనకి ఇక్కడ ఉండాలన్నమాట. ఓకేనా? అలా చేయండి. నేను ఇచ్చేటువంటి మరొక సలహా మీ అందరికీ ఏంటంటే, అనుకరణ వద్దు. చదువు విషయంలో మనం ఎవరిని అనుకరించకూడదు. ఎందుకంటే సైకాలజీ మనకి ఏం చెప్తుంది, ప్రతి వ్యక్తి కూడా భిన్నమైనటువంటి వాడు, వైయక్తిక భేదాలు ఉంటాయి. కానీ మీలో చాలామంది పక్కోడు ఏం చదివితే అదే చదువుతాడు, పక్కోడు ఎలా చదువుతున్నాడో చూసి అలాగే చదువుతుంటాడు. ఎందుకంటే అతని యొక్క మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, మన యొక్క మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. పక్కవాడి మీద ఆధారపడితే అది అతనికి వర్కౌట్ అయింది, మనకి వర్కౌట్ కాకపోవచ్చు. అందుకని నీకు ఎలా సూట్ అయితే నువ్వు అలా చదివేటివి. కొంతమంది అంటారు తెల్లారగట్ల నేను బాగా చదువుతాను, కొంతమంది తెల్లారగట్ల లేవలేరు, 10ంటికి లెగిస్తారు లేదా 9ంటికి లెగిస్తారు. మరి వాళ్ళేంటి పరిస్థితి? మరి అలాంటి వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చి మళ్ళీ ఉదయం 4 గంటలకు లేవండ్రా అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు. వారం 10 రోజులు దానికి కన్వర్ట్ అవ్వడానికి ఇబ్బంది పడతారు. ఈ లోపల సమయం గడిచిపోతుంటుంది. అందుకని ప్రస్తుతాన్ని నువ్వు ఎలా చదివితే నీకు ఎక్కుతుందో నువ్వు అలా చదివేసుకో. ఇతరులను అనుకరించవద్దు. కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇతరులను అనుకరించవద్దు, కానీ ఇతరులను చూసి మాత్రం అసూయపడు. ఆడు 10 గంటలు చదివితే నువ్వు 12 గంటలు చదువు, ఆడు 12 చదివితే నువ్వు 14 చదువు, ఆడు 14 చదివితే నువ్వు 15 చదువు, ఆడు కూడా 15 చదివితే నువ్వు 15 గంటల 10 నిమిషాలు చదువు, తగ్గేది లేదు అన్నట్టు. అలాగా అసూయపడు. ఎందుకంటే మార్కులు, ప్రతి మార్కు ఇంపార్టెంట్. ఇక్కడ అనుకరించవద్దు, అసూయపడండి అంతే. ఇక తర్వాత సలహా ఏంటంటే, వాచింగ్ వీడియోస్. అంటే మనకి సోషల్ స్టడీస్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని కష్టతరమైన అంశాలు ఉంటాయి. ఇవి ఖచ్చితంగా మనం ఎవరో ఒకరి ద్వారా నేర్చుకుంటే సమయం కలిసి వస్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు యూట్యూబ్ ద్వారా ఆ వీడియోలను చూస్తూ ఉండండి. ఈవెన్ మురళీధర్ క్లాస్ రూమ్ ఛానల్లో కూడా చాలా వీడియోస్, మనకి కష్టమైన అంశాలకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను మురళీధర్ క్లాస్ రూమ్లో పొందుపరిచాను. అవన్నీ చూడటం వల్ల మీకు కాన్సెప్ట్ బాగా తెలుస్తుంది, చదివేటప్పుడు అది మీకు ఉపయోగపడుతుంది. చూడమన్నాను కదా అని అస్తమానం అదే పనిగా చూసిన ఉపయోగం ఉండదు. ఎంత చదివితే అంత మంచిది. అర్థమైందా? మీకు కష్టమైన అంశం వచ్చినప్పుడు దాన్ని యూట్యూబ్లో సెట్ చేసుకుని చూసుకోండి. మురళీధర్ క్లాస్ రూమ్లో ఉంటుంది, చూసుకోండి. అలాగని అస్తమానం యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ ఉంటే మనం ఆ వీడియోస్ కాకుండా ఇతరత్ర వీడియోస్ వస్తూ ఉంటే వాటిని నొక్కాలనిపిస్తుంది. నొక్కిన తర్వాత సోది వస్తూ ఉంటుంది, సోది అంతా వింటూ ఉంటే ఈ లోపల సమయం కాస్త అయిపోతుంటుంది. ఈ 60 రోజులు కూడా మీరు చాలా నిక్కచ్చిగా ఉండాలి. ఏది పెడితే చూడకూడదు. చాలా బలంగా ఉండాలి, చాలా దృఢంగా ఉండాలి మానసికంగా. అలా ఉంటే అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సాధిస్తారు, మంచి మార్కులు పొందుతారు. ఓకే, చాలామంది విద్యార్థులు పేపర్ 2కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఇవ్వండి అన్నారు. ఖచ్చితంగా ఇస్తాను, మరొక వీడియోలో అది మీకు అందజేస్తాను. ఈ లోపల ఇది చూసి చక్కగా మీరు ఆ రకంగా ఫాలోఅప్ చేసుకోండి. జై హింద్.